డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం నవంబర్ 26, 2024. దేవుని నుండి ఒక సూచన. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2:14. ఈనాటి దైవాంశము పరిమళ వాసన. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎఫెసీ 5:2. మా ప్రక్కింటి ఆంటీ ఒక ఆమె ప్రమాదవశాత్తు క్రిందపడి తన తుంటి ఎముక విరగడం వలన ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆమెను పరామర్శించడానికని నేను మా తమ్మునితో కలిసి వారి ఇంటి ఆవరణలోనికి వెళ్ళగానే వారి పెరట్లో ఉన్న పారిజాతం చెట్టు విరగబూసిన పువ్వులతో సువాసనలు వెదజల్లుతూ ఉంది. ఆ పారిజాత పుష్పాల మత్తుగొలిపే సువాసన మమ్మల్ని అక్కడే కాసేపు కట్టిపడేసింది. గుండెల నిండా ఆ మధురమైన పరిమళ వాసనను పీల్చుకొనుట ద్వారా ఉల్లాసభరితులమయ్యాము. ప్రభువు మన జీవితాలను కూడా ఆ విధమైన పరిమళ వాసన వెదజల్లుటకై తన రక్షణనిచ్చి మనలో ప్రేమ కరుణను నింపుట ద్వారా ఇతరులను ఆకర్షించినట్లుగా ఆకట్టుకొనున్నట్లుగా మార్చివేశాడు. ప్రభువు మాతో మాట్లాడిన దైవాంశము. రక్షింపబడుచున్న వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. 2 కొరింథీ 2:15. దేవుడు మనందరినీ దీవించి తన కొరకు పరిమళ వాసనగా మన జీవితాలను మార్చునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు యొక్క సువాసనను కనుపర్చునట్లుగా మమ్మును చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.